నెక్స్ట్ వన్ 19th క్వశ్చన్, వాట్ ఈజ్ పాపులేషన్ డెన్సిటీ, నాట్ వాట్, హౌ ఈజ్ పాపులేషన్ డెన్సిటీ క్యాలిక్యులేటెడ్? పాపులేషన్ డెన్సిటీని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? పాపులేషన్ డెన్సిటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, అంటే ఒక కిలోమీటర్లో కానీ లేదా ఒక ఎంత దూరం లోపల అయితే ఎంతైతే పాపులేషన్ ఉందో ఆ మొత్తం పాపులేషన్ని కౌంట్ చేసి డివైడెడ్ బై ఏరియా. సో ఎంత ఏరియా, ఈ ఏరియా లోపల ఎంత పాపులేషన్ ఉందో ఈ పాపులేషన్ డివైడెడ్ బై ఏరియా కనుక వేస్తే వి విల్ గెట్ పాపులేషన్ డెన్సిటీ. అంటే మొత్తం నివసిస్తున్న మనుషుల సంఖ్య డివైడెడ్ బై ఆ ప్రాంతం యొక్క ఏరియా, ఎంత ఏరియా ఉందనేది మనము దాంతో డివైడ్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్ పాపులేషన్ డెన్సిటీ. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సెట్స్ ద స్టాండర్డ్స్ ఫర్ కన్వెన్షనల్ సింబల్స్ ఆన్ మ్యాప్స్? సో మనం మ్యాప్ని రూపొందించేటప్పుడు రకరకాల సింబల్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఆ సింబల్స్ని ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే సర్వే ఆఫ్ ఇండియా. ఎవరిస్తారు మనకు? సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ద అఫీషియల్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కంట్రీ. అఫీషియల్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కంట్రీ. దే విల్ గివ్ వాట్ సింబల్స్ అండ్ కలర్స్. సో సింబల్స్ మరియు కలర్స్ని అఫీషియల్గా వాళ్ళు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు వాళ్ళు? సర్వే ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇచ్చిన సింబల్స్ మరియు కలర్స్ని మాత్రమే మనం మ్యాప్ మేక్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. మన ఇష్టమైన యూజ్ చేస్తామంటే కుదరదు. నెక్స్ట్ కమ్ టు 21 క్వశ్చన్. సో దిస్ 21 క్వశ్చన్, వాట్ కలర్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్స్ ఫారెస్ట్స్ ఆన్ థిమాటిక్ మ్యాప్? సో థిమాటిక్ మ్యాప్ అంటే ఒక పర్టికులర్ అంశం గురించి గీయబడిన మ్యాప్ని థిమాటిక్ మ్యాప్ అంటారు. అందులో ఫారెస్ట్స్ని ఏ కలర్ తోటి రిప్రజెంట్ చేయాలి? ఫారెస్ట్ని ఏ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తారు? డార్క్ గ్రీన్ తోటి రిప్రజెంట్ చేస్తారు. డార్క్ గ్రీన్ తోటి రిప్రజెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు డార్క్ గ్రీన్ తోటి రిప్రజెంట్ చేసే ఏరియా లోపల ఏమున్నాయని గుర్తుపెట్టుకోవాలి? ఫారెస్ట్లు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి.